Good afternoon, everybody. Good afternoon, everybody. Today's press meet we have called to just tell about the role of police during the elections and కొన్ని డౌట్స్ ఏదైతే ఉందో అందరికీ అంటే పబ్లిక్ లో తర్వాత ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరూ కూడా ఏదైతే డౌట్స్ ఉందో అవి అన్ని కూడా కొన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము. సో దీంట్లో భాగంగా all the political parties ఎవరైతే campaign గానీ door to door campaign or any kind of public meeting, anything they want to do, they must take permission of the returning officer. అందరూ అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని. అది ఎట్లా అంటే మీరందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ ద్వారా సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్ గా ఎవరికి ఇవ్వాలి? రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలి. రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ద పోలీస్. ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్. అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా, ఆ ప్లేస్ లో వాళ్ళ మధ్యలో వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే, ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని దెన్ దే విల్ గివ్ ఎ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్, బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ఎ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి. ఆర్ దాంట్లో కండిషన్స్ అన్ని కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ వెహికల్స్ కి కానీ ఇటువంటి పర్మిషన్స్ కు ఎన్ఓసి మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ద ఫైనల్ పర్మిషన్ లెటర్ ఇస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి. ఓకే, అదంతా కూడా సువిధా యాప్ ద్వారానే పెట్టాలా. జనరలీ ఇఫ్ సువిధా యాప్ పని చేయలేదు, ఇంటర్నెట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇట్లాంటి రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజ్. తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ, ఎనీ మీటింగ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్. కొంతమందికి డౌట్ ఉంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా. దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి. ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇక్కడే వచ్చారనుకోండి, అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు. ఒకటి. సెకండ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారు అనుకోండి, అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయన టికెట్ ఇచ్చిన వాడి మీదే అది. సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది. అన్నిటినీ పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు కానీ ఫైనల్ పర్మిషన్ ఇస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్. హౌ మెనీ టీమ్స్? ఎంసీసీ టీమ్స్ టోటల్. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మినిమం 3 ఎంసీసీ టీమ్స్ ఉండాలండి. సో 3 into 7 21 మల్టిప్లైడ్ బై 3 షిఫ్ట్స్ అంటే టోటలీ 63 ఎంసీసీ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా ఇక్కడ మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంసీసీ టీమ్స్ కు కంప్లైంట్స్ వస్తుంది. కంప్లైంట్స్ కెన్ కమ్ ఫ్రమ్ సి విజిల్ ఈజ్ అ పబ్లిక్ దిస్ థింగ్. ఎవరైనా దాంట్లో వైలేషన్స్ ఎక్కడైనా కనపడితే, మిస్యూజ్ చేస్తూ ఉంటే ఆర్ ఏదైనా బ్రైబింగ్ ఏదైనా చేస్తూ ఉంటే అటువంటి ఫోటోలు కానీ కంప్లైంట్స్ కానీ దాంట్లో రిజిస్టర్ చేయవచ్చు. సి విజిల్ యాప్ అండి అది. ఒకటి ఆ మార్గం ఉంది, ఆ రూట్ ఉంది. దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ కామన్ పబ్లిక్. ఒకటి. సెకండ్, సువిధాలో కూడా సమ్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్, దే ఆర్ రేజింగ్ కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్డ్ ఎంసీసీ టీమ్స్ కి పంపించేస్తున్నారు. ఒకటి. ఇది కాకుండా డయల్ 100 and 112 దాని ద్వారా కూడా చాలా మంది ఫోన్ చేసి కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈ కంప్లైంట్స్ అన్ని కూడా చివరికి కంట్రోల్ రూమ్ నుంచి ఎంసీసీ టీమ్స్ 63 టీమ్స్ ఏదైతే ఉందో మన జిల్లాలో, ఆ టీమ్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఈ టీమ్ హెడ్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంపీడీఓ, ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తారు. చేసిన వెంటనే వాళ్ళు కూడా 3 షిఫ్ట్స్ లో పని చేస్తారు. సో ఆ ఎంపీడీఓకి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఆ ఎంసీసీ టీమ్ లో ఎవరెవరు ఉంటారు, ఎంసీసీ టీమ్ లో ఎవరైతే హెడ్ గా వ్యవహరిస్తున్నారో ఆయన
కంప్లైంట్ ఇవ్వాలా, వెరిఫై అంతా చేసేసి కంప్లైంట్ ఇవ్వాలా. ఇప్పుడు డయల్ 100లో 112లో పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఎవరో కంప్లైంట్ చేశారంటే వెంటనే ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేది లేదు. దట్ విల్ బి రెఫర్డ్ టు ద ఎంసీసీ టీమ్ ఇన్ ద ఫీల్డ్. ఫీల్డ్ లో ఉన్న 63 టీమ్స్ ఏదైతే షిఫ్ట్ లో పని చేస్తుందో ఎంసీసీ టీమ్ హెడెడ్ బై అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే తర్వాత ఆధారాలు బట్టి we will start the investigation in the police station, we will issue a FIR. అర్థమైంది కదా? ఆ విధంగా ఈ కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ స్పష్టత ఉండాలి. ఇది కాకుండా కాగ్నిజబుల్ ఆఫెన్స్. కాగ్నిజబుల్ ఆఫెన్స్ అంటే ఏంటి? మర్డర్ జరిగింది ఆర్ ఎక్కడో దొంగతనం జరిగింది, ఇదంతా కూడా పోలీస్ డైరెక్ట్లీ విల్ టేక్ యాక్షన్. ఎలక్షన్ కోడ్ కు దీనికి ఏమీ లేదండి. అర్థమైంది కదా? దొంగతనాలు జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది, ఇటువంటి విషయాల మీద దే ఆర్ ఆల్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్. దాని మీద డైరెక్ట్ పోలీస్ విల్ టేక్ యాక్షన్. వేరాజ్ ఎంసీసీ కోడ్ కానీ ఈ ఎలక్షన్ సంబంధించిన ఇతర వాట్ ఎవర్ ఇస్ దేర్, ఆల్ దట్ ద కంప్లైంట్ ఈస్ ఆల్వేస్ గివెన్ బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే పోలీస్ విల్ టేక్ యాక్షన్ అండి. సో ఈ స్పష్టత చాలా మందికి లేదు. పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా పర్మిషన్స్ లేకుండా ఇక్కడ వెళ్ళకూడదు. మన దగ్గర ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నోటీస్కి వస్తుంది. పొలిటికల్ ఫ్యాక్షన్స్ చిన్నగా ఉంది, అక్కడే వీళ్ళు పర్మిషన్ లేకుండానే వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇదంతా కూడా ముందే పోలీస్ స్టేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేసేయడం బెటర్. దే కెన్ ఈవెన్ మార్క్ ఎ కాపీ టు లోకల్ పోలీస్ కూడా అదే విషయం గురించి ఒక కాపీ మార్క్ చేసేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్ గా ఉంటారు. ఎందుకంటే ఆరో దగ్గర నుంచి మళ్ళీ రావడం లేట్ అయింది, ఇట్లాంటి విషయాలు కూడా మా దృష్టికి వస్తా ఉంది. సో ఏం చేయాలి? ఒక అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద రూట్, ప్రోగ్రామ్, టైమ్, ప్లేస్, వార్డ్, మున్సిపాలిటీ, వేర్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్, ఆ కాపీ ఒకటి లోకల్ ఎస్హెచ్ఓ కూడా మార్క్ చేసేస్తే ఆయన కూడా రెడీగా ప్రిపేర్డ్ గా ఉంటారు విత్ ది ఫోర్స్ అండ్ men and material required for arranging the బందోబస్త్ in that place. సువిధ యాప్ గురించి చెప్పినాను, దాన్ని ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి. అండ్ ఎంసీసీ టీమ్స్ తర్వాత డయల్ 100 and 112 వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్ లో, అది కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీ షీటర్స్ మీద అన్ని కూడా తీసేసుకున్నాము. ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఏరియాకు సంబంధించిన 200 meters డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ ఏమంటారు దాన్ని, వాళ్ళ ఆఫీస్, పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాలా, 200 meters దూరంలో పెట్టాలి. దాని మన పోలింగ్ బూత్ దగ్గర పెట్టకూడదు. ఇది కూడా అందరూ పాటించాలని ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్. దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దట్. ఇది కాకుండా మన జిల్లాలో 5 ఆల్రెడీ ఎస్ఎస్టీస్ పని చేస్తున్నాయి. ఏమి ఎస్ఎస్టీ అంటారు? ఎస్ఎస్టీ ఈజ్ ఎ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. సో ఇది ఆల్రెడీ మన బార్డర్ చెక్ పోస్టులుగా ఇంతకు ముందు పనిచేసింది. దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఎస్ఎస్టీ అంటున్నాము. 5 of them are already working. ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ అంటారు. దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది. ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి 3 తుపాకీ పట్టుకొని 3 కానిస్టేబుల్స్ విల్ బి దేర్. కానిస్టేబుల్ ఆర్ హెడ్ కానిస్టేబుల్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్టీ. ఓకే, అండ్ దీంట్లో కూడా the MPDO or the executive magistrate is the complainant అండి. he is the man who will take a decision. ఇప్పుడు ఫలానా ఇంట్లో డబ్బు పంచుతున్నారని సమాచారం వచ్చింది అనుకోండి, డయల్ 100కి ఆర్ డయల్ 112కి సమాచారం వచ్చింది అనుకోండి, 112కు ఆర్ లేకపోతే డయల్ 100కి కంప్లైంట్ వచ్చింది అనుకోండి. సో పోలీస్ వాళ్ళు స్వేచ్ఛంగా వెళ్ళడానికి వీలు లేదు. పోలీస్ కంట్రోల్ రూమ్ లో 100 or 112లో ఉన్న ఇన్స్పెక్టర్ or whoever is receiving the call in the control room, police control room, has to inform the MCC team, Model Code of Conduct team లో ఉన్న MPDO వాళ్ళ నంబర్లన్నీ కూడా మా కంట్రోల్ రూమ్ లో ఉంది. మా కంట్రోల్ రూమ్ లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరికి చెప్తారు? MPDOకి చెప్తారు, who is a executive magistrate. ఆయనతో పాటు మా కానిస్టేబుల్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి, సంఘటన స్థలానికి వెళ్ళి ఎక్కడ నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో అక్కడ వెళ్ళి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కంప్లైంట్
ఎవరికి ఇవ్వాలా ఎంపీడీఓ? He has to give the complaint to the police station. Then only the FIR is registered under the Model Code of Conduct violation. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.